హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. పచ్చి మాగాయతో మీ ముందుకు వచ్చేసాను. పచ్చి మాగాయ ఏమిటండి చూద్దానండి, వీడియోలోకి వెళ్ళి చూద్దాం. మామిడికాయలు తొడాలు తీసేసి నీళ్ళల్లో వేసి నానబెట్టాలి. కాసేపు నానాక తుడిచి గుడ్డలో వేసుకోవాలి. ఆ నీళ్ళన్నీ ఓడిపోయాక మాగాయ పెచ్చులు తీసి సన్నగా తరుక్కుని ఫ్యాన్ కిందే ఆరబెట్టానండి. అయిగోండి, ఫ్యాన్ కిందే ఆరబెట్టాను. ఊరికే గ్లాస్తో ఎన్ని గ్లాసులు అయ్యాయని కొలిచాను. 15 గ్లాసులు అయినాయండి. అంటే 25 కాయలు, ఇంచుమించుగా 25 కాయలు. మా మామయ్య వాళ్ళ భార్య ఇచ్చారండి కాయలు. అవి మరీ పెద్దవి కాదు, చిన్నవి కాదు, అమోఘంగా ఉంటాయి అన్నమాట. కాయలు రుచి వేరు, అంత రుచిగా ఉంటాయి కాయలు. ఆ కాయలు చాలా బాగుంది కాయలతో వేస్తే. అది ఇలా మెంతులు బాగా వేయించి ఎర్రగా వేగాలండి. మెంతులు ఎర్రగా వేగాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి పొడి. అదిగోండి, మిర్చి పౌడరు 3 గ్లాసులు పట్టిందండి. ఆ ముక్కలకి 3 గ్లాసులు కారం, 3 గ్లాసులు కాశ్మీరీ కారం కూడా వేసానండి కలర్ కోసం. ఉప్పు 3 గ్లాసులు ఉప్పు, 1 డబ్బాడేమో ఆవు పిండి, 1 డబ్బా హాఫ్ డబ్బా మెంతి పిండి, 1 డబ్బా ఉప్పు పట్టాయండి నాకు. ఉప్పు వేసి ఎండబెట్టక్కర్ల ముక్కలు, మామూలు ముక్కలే ఎండబెట్టాలి. తర్వాత డబ్బాడు ఉప్పు వేయాలి, మెత్తటి ఉప్పే. తిరగమాత వేసుకోవాలి. తిరగమాతలో ఏం వేయాలి? మెంతులు వేసేది, మిరపకాయలు వేసేది, ఆవాలు, మెంతులు, మిరపకాయలు, అంతే. వేసేసి ఇంగు వేసేయాలి. ఇంగు వేసి స్టవ్ ఆర్పేసేయండి. ఆ ముక్కలన్నీ తీసుకొచ్చి ఈ కారము, ఆవు పిండి, ఉప్పు కలిపేసేయాలి. కలిపేసి ఇదేమో ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె అండి. అదిగోండి, అందులో పచ్చి నూనె పోసేయచ్చు. నూనె పచ్చిది పోసేయాలి. నాకు కిలో నూనె పట్టిందండి. కొద్దిగా అట్టిపెట్టి తిరగమాతలోకి వేద్దామని అట్టిపెట్టాను. మిగతాదంతా అంతే వేసేయాలి. అదిగోండి, మెంతిపిండి 1/2 గ్లాసుడు వేసాను. 1/2 గ్లాసుడు మీన్స్ మనం ఏ గ్లాసుతో తీసుకుంటామో ఆ గ్లాసుతో 1/2 డబ్బాడనమాట. కారం 3 డబ్బాలు, 1 డబ్బా ఆవు పిండి, 1/2 డబ్బా మెంతి పిండి. అదిగోండి, ఏఎస్ బ్రాండ్ పోసేయాలి. నూనె బాగా కలిపేసేయాలి. ఓటు ఉండదు కదండి, రుచి ఉంటుందండి అంటారా? బ్రహ్మాండంగా ఉందండి. పచ్చి మాగాయి సూపర్, వేరే లెవెల్లో ఉందన్నమాట. అద్దిరిపోయింది. మీరందరూ కూడా ఇదే పెట్టుకుంటామండి. మేము కూడా ఈ ఎండబెట్టటాలు, ఈ గోల ఎందుకండి అంటారేమో. చూసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వంట చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. ఎంత బాగుందండి. మా అత్త వాళ్ళ ఇంట్లో చెట్టు మామిడికాయలు చూడండి. చెట్టుతో తీశాను మామిడికాయలు, ఎంత బాగున్నాయో చూడండి. ఈ చెట్టు కాయలేనండి మనం ఆవకాయ మాగాయ వేసుకుంది.